ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న వినయ్ భాస్కర్. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి. కళ్యాణ లక్ష్మి పెన్షన్లు అందిస్తున్నారన్న టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ. సూర్యాపేట జిల్లాలో ఉచితంగా కరోనా టీకా. ఇబ్రాహీంపట్నంలో కొండపై ఎగిసిపడుతున్న మంటలు వ్యాపిస్తుండటంతో భయాందోళనలో ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వరంగల్ అర్బన్ జిల్లా పీఆర్టీయూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యలపై స్పందించే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఉందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. కావున మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మనం పదోన్నతులు సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 50వ స్వర్ణోత్సవాల సందర్భంగా మళ్ళీ మనం పోరాట కార్యక్రమం మొదలుపెట్టాం. సపోర్ట్ చేస్తున్నది మరి ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినా పెద్దగా ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉండవు. మరి మనం ఇవాళ మన సమస్యలు సాధించుకోవాలంటే ఖచ్చితంగా గట్టిగా కొట్టాడు ఒకసారి. ఎందుకు అంటే ఇవాళ మహిళలు దీవిస్తే ఖచ్చితంగా మహిళలు దీవిస్తే సంఘం తెచ్చింది కాబట్టి భవిష్యత్తులో తెచ్చేది కూడా పీఆర్టీ సంఘమే కాబట్టి మనకు రావాల్సినటువంటి ఒక హామీలు మాత్రం తప్పకుండా ఇవాళ వస్తున్నటువంటి చాలా గౌరవ ఎమ్మెల్సీల సలహాల మేరకు స్పందిస్తూ వస్తుంది. పీఆర్టీకి ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక మహాధర్ణ చేసినటువంటి మనకి ఎవరు దగ్గర కాదు, ఎవరు దూరం కాదు. ఇవాళ జూన్ 9, 2015 హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ధర్నా అనంతరం మనం పదోన్నతులు సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 50వ స్వర్ణోత్సవాల సందర్భంగా మళ్ళీ మనం పోరాట కార్యక్రమం మొదలుపెట్టాం. సపోర్ట్ చేస్తున్నది మరి ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినా పెద్దగా ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉండవు. మరి మనం ఇవాళ మన సమస్యలు సాధించుకోవాలంటే ఖచ్చితంగా గట్టిగా కొట్టాడు ఒకసారి. ఎందుకు అంటే ఇవాళ మహిళలు దీవిస్తే ఖచ్చితంగా మహిళలు దీవిస్తే సంఘం తెచ్చింది కాబట్టి భవిష్యత్తులో తెచ్చేది కూడా పీఆర్టీ. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు కమలా హాస్పిటల్లో డాక్టర్ ఆశా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ ఆశా అశోక్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిస్తే వారికి ఫీజులో 50% రాయితీ ఇస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజు నుండి ఈ అమల్లోకి వస్తుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరము గర్భిణీ స్త్రీలకు ఉచితంగా టెస్టులు చేసి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రీగా ఉచితంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా అశోక్ గారు ఒక మంచి మహిళా దినం సందర్భంగా ఒక మంచి అంటే గర్భిణీతో ఉన్న స్త్రీలకు ఎవరైతే ఇక్కడ జన్మనిస్తారో వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కమలా హాస్పిటల్లో వెలిసి అరౌండ్ 1.5 ఇయర్ సంవత్సరం గడుస్తుంది. సంవత్సరాల సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. కమలా ఇక్కడ చూసిన దగ్గరలో నిలుస్తాను కమలా హాస్పిటల్కి వెళ్దాము అన్న తీరుగా ప్రజల్లో
ఈ కమలా హాస్పిటల్ చిరస్థాయి నిలిచిపోయింది అనమాట. సో చాలా గ్రేట్ అండి, బాగా సర్వీస్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కమలా హాస్పిటల్కి వెళ్తున్నా కమలా హాస్పిటల్ అన్న విషయము వస్తూ ఉన్నది. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది కమలా హాస్పిటల్ తరఫున. ఈ ఉచిత వైద్య శిబిరంకి చాలామంది పాల్గొనడం జరిగింది, మంచి స్పందిస్తున్నారు. ఇంకా పోతే మేము ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది, బీపీ వెయిట్ చెకప్ అన్నీ చేస్తున్నాం. ఇప్పటికి కనీసం 150 మంది 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మాకు సహకరించిన మా ఫిర్యాదిగూడ మున్సిపల్ ప్రజలు, మహిళలకి అందరికీ మా కమలా హాస్పిటల్ రాజమండ్రి తరఫున మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి, సిఎంఆర్ గ్రూప్ విద్యా సంస్థల యాజమాన్యం ప్రీతిరెడ్డి హాజరయ్యారు. మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మహిళా విభాగం అధ్యక్షురాలు ఈశ్వరి, ప్రధాన కార్యదర్శి సాయి గీత, గంటి కవిత తదితరులు పాల్గొన్నారు. మహిళా సందర్భంగా జాతీయ సందర్భంగా ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుల వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలి. మనము ఏం చేస్తున్నాం కూడా ఎదుటి వాడిని వాడు చేయలేదని చెప్పక మనం ఎంత మాత్రమే చేయగలుగుతాము, మన వంతుగా స్త్రీగా మనం ఏ విధంగా దేశానికి ప్రపంచానికి న్యాయం చేయగలుగుతాము అనేది ఒక సత్యాన్ని మనం గ్రహించి ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండి ప్రతి ఒక్కరి చోట కూడా మర్యాద మన్ననలతో, మాతృత్వంతో, అభిమానంతో, అనురాగంతో జరిగేదే అప్పుడు ఈ మహిళా దినోత్సవానికి ఒక సార్థకత లభిస్తుందని నా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా పేరు సాయి గీత. ఈ యొక్క భారతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మేము మొదటిసారిగా ఈసారి జరుపుతున్నాము. గత 4-5 సంవత్సరాలుగా మా యొక్క జోన్లన్నింటినీ కూడా ఒక దగ్గర సమావేశపరిచి మేము చేసుకున్నాము. ఈ మొదటిసారిగా మేము చేసినటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మేము అద్భుతంగా జరుపుకున్నాము. మా కోరిక మేరకు పెద్దలు, మేము పిలిచిన అతిథులందరూ కూడా మా కోరిక మేరకు వచ్చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. వాళ్ళ యొక్క చక్కని యొక్క వాక్చాతుర్యాన్ని మా మధ్య చూపించి మమ్మల్ని ఆనందింపజేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు చాలా అద్భుతంగా, చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా పట్టణ పోలీస్ స్టేషన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సూర్యాపేట సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగురాల్ని సిఐ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు భిక్షపతి, శ్రీనివాస్ మహిళా ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా గడేపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంధె వినోద చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంధె వినోద చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మహిళా రుణాలు, పెన్షన్లు అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రమీల వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్న, వెంకటరెడ్డి, మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల నుంచి చేసినటువంటి కార్యదర్శులకి, అధ్యక్షులకి, కోశాధికారులకి అందరికీ కూడా మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. సరే, మహిళలను అందరం కూడా రాజకీయంగా చైతన్యంగా ఎదగాలి. ఇప్పుడు అందరం కూడా మంచిగా బయటకు వచ్చేసి రాజకీయంగా చైతన్యంగా ఎదుగుతూనే ఉన్నాము. అట్లాగనే మన టీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టింది మహిళలకి. మహిళా రిజర్వేషన్లు కూడా మనకి 33% రిజర్వేషన్ కల్పించాలని మనం కోరుతా ఉన్నాం. ఎప్పుడు కూడా కనుక కాబట్టిగా అందరికి కూడా 33% రిజర్వేషన్ కల్పించేటట్టుగా అందరికి కూడా ఇస్తా ఉన్నారు. అట్లాగనే అనేక సంక్షేమ పథకాలు మహిళలకు పెట్టారు. కళ్యాణ లక్ష్మి అనేది కూడా మహిళలకు పెట్టారు. కళ్యాణ లక్ష్మి అంతేకాకుండా షాదీ ముబారక్ అనేక సంక్షేమ పథకాలు పెట్టినారు. అన్ని సంక్షేమ పథకాలు పెట్టినారు కాబట్టిగా అట్లాగనే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి కేంద్ర చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ తగ్గకుండా కూడా పెట్టాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము. అట్లాగే మనం ముఖ్యంగా మన మహిళలను సమాజానికి ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూడా మనం మన పేరెంట్స్, మన వాళ్ళందరూ కూడా మనకి యాక్టివ్గా ఉండి మన మహిళల్ని బయటకు పంపించి మన మహిళలకి సంతోషంగా మనం ఏ పని చేసినా కూడా అందరికీ మేలు చేయాలని చెప్పేసి మహిళలకి ఉద్దేశంతో కోరుకుంటా ఉన్నాం. అట్లాగనే మనం ఏ పని చేసినా కూడా ఏమీ భయపడకుండా మన ఎమ్మెల్యేల కానుంచి అట్లాగనే వార్డు సభ్యుల కానుంచి ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు కూడా మనం కొనసాగుతా ఉన్నాము. మహిళలను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి అధ్యక్షతన మండల మహిళా సర్పంచులు, ఎంపీటీసీలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమాజంలో ప్రతి పనిలో మహిళల భాగస్వామ్యం ఉంటుందని, వారికి సరైన పాత్ర, గౌరవం ఇవ్వాలని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించగలిగినప్పుడే ఉన్నత స్థాయి చేరుకుంటారని తెలిపారు. మహిళా హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మనము ముందు మాట్లాడేది సర్పంచ్ అవకాశం వచ్చిన మహిళలకు 50% అవకాశం ఉంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా భర్తలే పని చేస్తుండ్రు, భార్యలు పూర్తిగా అలా చేయలేకపోతుండ్రు. వాళ్ళు మరి వీళ్ళ అసమర్థతన లేకపోతే వాళ్ళ పెత్తనమా అని వీళ్ళకి అర్థమైతలేదు. కానీ మన మహిళలు అనుకుంటే అది సాధ్యం కానిది లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎక్కడన్నా పుడతాం. మనం 10-15 ఏళ్ళకు ఒకళ్ళు పెళ్లి చేసుకొని మనం కొత్త ఊరికి వస్తాము. కొత్త ఇల్లు, కొత్త ఊరు, మనకు అక్కడ ఎవ్వరూ తెలియరు. భర్త, మామ, ఆడబిడ్డలు పద్ధతులు. మహిళలకు చదువుకునే హక్కు లేదు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు మహిళలకు కూడా చదువుకునే అవకాశం ఉండాలని ఆమె పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు ఆమెను సమాజం నుండి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. కొన్ని వందల సంవత్సరాల క్రితం చూస్తే భర్త చనిపోతే మహిళలను అంటే సజీవంగా బతికున్న మహిళలను చితి మీద కాలబెట్టే సంస్కృతి కూడా ఉండే విషయం వాస్తవం. సరే, కొన్ని చోట్ల మహిళలు కూడా డామినేషన్ చేసి పురుషులను కూడా వివక్ష మహిళలు కూడా అంటే జిల్లా లెవెల్లో చెప్తున్నారు. అంటే మన దగ్గరే కాదు, ఎక్కడైనా ముందుకు పోయి మీరు కూడా ఖచ్చితంగా మీరు పనిచేసినట్టుంటే తప్పకుండా అది మంచి జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చేయవలసిన మగవాళ్ళం కూడా అంత మాత్రం ఎంతసేపు మనం వాళ్ళకు కేవలం మహిళా సోదరి మనందరూ కూడా ముందుకు రావాలి. ఇంకా ఈ మహిళా సంఘాలు ఏర్పడడం నుంచి చాలా వరకు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ మీటింగ్లు హింసించినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ పిల్లలు కానీ భర్త కూడా దాన్ని లెక్కించదగినది కాదు.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాఫీగా కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 సంవత్సరాల పైబడిన వయసు గల వారికి కరోనా టీకా వేశారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 45 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఉచిత కరోనా టీకాలు వేశామని డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో నాయి బ్రాహ్మణ సంఘం నేతల ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుద్దేటి మహేష్, గౌరవ అధ్యక్షులుగా నరహరి నాయనిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రచమల బాలకిషన్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షులు, ఎల్బీ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు అమంచ అంజయ్య, నాయని బ్రాహ్మణులు వెంకటేష్ యాదయ్య, శ్రీను, కృష్ణ, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరి ఆమోదంతో అందరి అభిరుచుల మేరకు మరి అలా మహేష్ గారిని ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీయంగా సభ్యులందరి ఆమోదంతో ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పుడైనా మన నాయ బ్రాహ్మణ సంఘాల్లో పోటీ అనేది కాకుండా పోటీతత్వంతో ఇటువంటి ఏకగ్రీయాలతోటే కమిటీలు ఏర్పాటు చేసుకొని ఐకమత్యంగా మనం ముందుకు పోయే ప్రయత్నం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నము అల్కాపూర్ డివిజన్కి స్టార్ట్ అయినందుకు చాలా సంతోషం. వారి కమిటీకి, నూతన కమిటీ కూడా రాష్ట్ర సంఘం తరఫున కిల్లా మైసమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులతోటి మరి సంఘం యొక్క దీవెనలతోటి ఈ యొక్క కమిటీ ఇంకా ఉన్నతమైన స్థానాన్ని చేరుకొని 10 మందికి సహాయం చేసే విధంగా మనలో ఉన్నటువంటి నిరుపేద నాయ బ్రాహ్మణులను ఆదుకునే విధంగా ఈ కమిటీ సహకరిస్తుందని, ఆ విధంగా న్యాయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను సభ్యులు ఎన్నుకున్నందుకు చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగనే ఎల్బీనగర్ గౌరవ అధ్యక్షులు అంజయ్య నాయ్ గారి ఆధ్వర్యంలో ప్లస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలకిషన్ అన్న ఆధ్వర్యంలో వీళ్ళంతా నాకు సపోర్టుగా ఉండి నన్ను ఎన్నుకున్నందుకు చాలా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంఘం యొక్క అల్కాపురి సంఘాన్ని నేను అభివృద్ధి బాటలో తీసుకుపోతానని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరినీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే శక్తి మీరు అందరూ నాకు ఇచ్చినందుకు వాళ్ళని కలుపుకొని పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే ఎవరికి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుపుకొని అందరినీ సంఘాన్ని ముందుకు నడిపించుకోకపోతే ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అల్కాపురి డివిజన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఎలక్షన్ యందు జి మహేష్ గారిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు జయసింహ గారు మరియు ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేషు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేష్ గారు మరియు మధు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు పాల్గొని అతనికి బతకాలని ఆశగా ఉంది, కానీ అతను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఉప్పల్ చిల్కనగర్లో ఉంటున్న కోడి రమేష్ అనే వ్యక్తికి పరోక్సిస్మాల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. బలహీనమైన ఎముక మధ్య రక్తం యొక్క అతి అరుదైన ప్రాణాంతక వ్యాధితో అతను పోరాడుతున్నాడు. కాగా ఆయనకు ఎముక మధ్య మార్పిడి చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సకు 25 లక్షలు ఖర్చు అవుతాయని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులు సుమారు 6 లక్షల వరకు సేకరించారు. మరో 30 రోజుల్లో మిగతా డబ్బుల కోసం దాతల నుండి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మీలో ఎవరైనా సహాయం చేయాలనుకునేవారు 9676765886 నెంబర్లకు గూగుల్ పే, ఫోన్ పేలో చేసి ఒక ప్రాణాన్ని కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 39 years old, stays in Hyderabad city. Right now I am suffering with bone marrow transplantation is needed.
I have my dependent parents, wife, and 2 children, aged 12 and 10 years old. ఇబ్రాహీంపట్నంలోని భీమరాజు కొండపై గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పంటించారు. దీంతో కొండపై చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొండ మొత్తం మట్టలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అనంతరం స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బ్రాహ్మణ సమాజం హెల్ప్ సెంటర్ నిర్వాహకుడు వల్లూరి పవన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులైన కార్పొరేటర్ వద్దిరాజు, గణేష్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచెర్ల వారి ఆధ్వర్యంలో పండ్లు, కూరగాయలు మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం చైర్మన్ చందమల జయబాబు, క్లబ్ చైర్మన్ భట్టు మధు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళలని గౌరవిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు. అందులో భాగంగానే నేడుజల్ల లయన్స్ క్లబ్ కూడా మరి మహిళల్ని గౌరవించే క్రమంలో మరి ఈరోజు పేద మహిళలై ఉండి కుటుంబాన్ని వారి భుజస్కంధాలపై వేసుకొని వారి కుటుంబాన్ని మరి మోస్తున్నటువంటి పేద మహిళలు ఇలా రోడ్ల వెంట చిరు వ్యాపారాలు నిర్వర్తిస్తూ తోపుడు పంటపై బండ్ల వ్యాపారాలను నిర్వర్తిస్తూ కుటుంబాలను నిర్వహిస్తున్నటువంటి పేద మహిళల్ని వారి పూర్తిదాయకమైనటువంటి వారి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నేడుచెర్ల ఉచిత రీతిలో గౌరవించే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేడుచెర్ల పురపాలిక చైర్మన్ జయబాబు గారికి, అదేవిధంగా మా పూర్వాధ్యక్షులు శ్రీరామరెడ్డి సార్ గారికి, కార్తీక్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులు నేడు ప్రభుత్వం యావత్తు మహిళలని గౌరవిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు. అందులో భాగంగానే నేడుజల్ల లయన్స్ క్లబ్ కూడా మరి మహిళల్ని గౌరవించే క్రమంలో మరి ఈరోజు పేద మహిళలై ఉండి కుటుంబాన్ని వారి భుజస్కంధాలపై వేసుకొని వారి కుటుంబాన్ని మరి మోస్తున్నటువంటి పేద మహిళలు ఇలా రోడ్ల వెంట చిరు వ్యాపారాలు నిర్వర్తిస్తూ తోపుడు పంటపై బండ్ల వ్యాపారాలను నిర్వర్తిస్తూ కుటుంబాలను పోషిస్తున్నటువంటి పేద మహిళల్ని వారి పూర్తిదాయకమైనటువంటి వారి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నేడుచెర్ల
ఉచిత రీతిలో గౌరవించే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏడుజర్ల పురపాలిక చైర్మన్ జయబాబు గారికి, అదేవిధంగా మా పూర్వాధ్యక్షులు శ్రీరామరెడ్డి సార్ గారికి, కార్తీక్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న వినయ్ భాస్కర్. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి, కళ్యాణ లక్ష్మి పెన్షన్లు అందిస్తున్నారన్న టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ, సూర్యాపేట జిల్లాలో ఉచితంగా కరోనా టీకా. ఇబ్రాహీంపట్నంలో కొండపై ఎగిసిపడుతున్న మంటలు వ్యాపిస్తుండటంతో భయాందోళనలో ప్రజలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.